పెదవేగి మండల వ్యాప్తంగా టీడీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా మండలంలోని కూచింపూడి గ్రామంలో గ్రామ పార్టీ అధ్యక్షులు గిత్తా సత్యనారాయణ ఆధ్వర్యంలో 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను పార్టీ నాయకులు కార్యకర్తల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన అనతి కాలంలోనే దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు చరిత్ర సృష్టించడం జరిగిందని తెలిపారు. అంతేకాకుండా రాష్ట్ర పరిపాలనలో నూతన అధ్యాయాన్ని నెలకొల్పడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఆర్ వెంకటేశ్వరరావు, బాలిన సాయి, సురేష్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. పెదవేగి మండలం కూచిపూడి గ్రామంలో తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవం జరుపుకుంటున్నాము. ఈ కార్యక్రమానికి విచ్చేసిన తెలుగుదేశం కుటుంబ సభ్యులందరికీ మా పార్టీ తరఫున అభినందనలు తెలియజేస్తున్నాము. ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టి గెలిచిన తర్వాత ఫస్ట్ స్టార్టింగ్ పేద ప్రజలకు కిలో బియ్యం 2 రూపాయల చొప్పున పెట్టారు. అది కాకోకుండా ఆయన మన బస్ స్టాండ్లో బస్ ఎక్కాలంటే నానా చిరాగ్గా ఉండేది. ఆయన ప్రతి సిటీలోనూ బాగా గ్రౌండ్ ఏర్పాటు చేసి తరతరాలు గుర్తుండేటువంటి బస్ స్టాండ్లు నిర్మించారు ఆయన. మా గ్రామానికి ఆర్టీసీ బస్సు రావడానికి ఆయన కారణం. అది కాకోకుండా ఆయన పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవం వేడుకలు ఈ రోజున మనం ఘనంగా జరుపుకుంటున్నాం. ఈ పార్టీ 82లో పార్టీ దగ్గర నుంచి కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ మరి ఉత్సాహంగా పనిచేసుకుంటూ మరి ఈ రోజున మన రామారావు గారికి జన నివాళులు అర్పించుకుంటున్నామంటే ఆ రోజున ఆయన చేసినటువంటి కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు జనాలందరికీ కూడా గుండెల్లో హృదయంలో